గత వైసీపీ ప్రభుత్వంపై మంత్రి అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనలో రైతులకు బీమా చెల్లించకుండా మోసం చేశారన్నారు. జగన్ పాలనలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేదు అన్నారు. ఇక రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం 18 నెలల్లో 1000 కోట్లు ఖర్చు చేసిందన్నారు. వైసీపీ హయాంలో 5 ఏళ్లలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ రాలేదన్నారు. చంద్రబాబు వచ్చాక ఏపీకి పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోందన్నారు. నాకు ఓట్లేసి గెలిపించండి, నేను 3000 ఇస్తానని చెప్పాడు. గెలిచాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. 3000 ఇచ్చాడా? ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు? ఎలక్షన్ల సంవత్సరంలో 250 పెంచి 3000 రూపాయలు ఇచ్చాడు. అదే చంద్రబాబు నాయుడు 2019లో గెలిస్తే మొదటి సంవత్సరం నుంచే 3000 వచ్చేది. ఒక్కొక్కరికి 60,000 రూపాయలు అదనంగా డబ్బులు మీకు వచ్చాయి. కానీ మోసపోయాం, దగాపడ్డాం, మాయ మాటలు నమ్మాం. అధికారాన్ని ఆయనకి అప్పచెప్తే మనందరికీ మోసం చేశారు. నిన్న మళ్ళీ తీరిగ్గా బెంగళూరు నుంచి వచ్చి ఈ రోజు రైతులు పరామర్శ అని చెప్పి ఒక పెద్ద హంగామా చేశారు. ఏం మాట్లాడాడు? చంద్రబాబు నాయుడు గారు లండన్ వెళ్ళిపోయారు. నువ్వు లండన్ వెళ్ళావు దేనికి? నీ మెంటర్కి మందుల గురించి నువ్వు వెళ్ళావు, నీ క్రాక్ మందుల గురించి వెళ్ళావు. చంద్రబాబు నాయుడు దేనికి వెళ్ళాడు? టీవీని చూడటం లేదా? పేపర్లు చదవడం లేదా? రేపు 14, 15